ఉత్తరప్రదేశ్లో మహమ్మద్ కైఫ్ అనే ఒక వ్యక్తి పబ్జీ ఆడుతూ ప్రాణాలు వదిలాడు. అయితే ఈ వార్త ఉత్తరప్రదేశ్దో లేకపోతే మహమ్మద్ కైఫ్దో కాదు. అలాంటి మహమ్మద్ కైఫ్లు మన రాష్ట్రంలోనూ ఉన్నారు, మన దేశంలోనూ ఉన్నారు, మన ఊర్లలోనూ ఉన్నారు, మన పక్కన చుట్టుపక్కన కూడా ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. పబ్జీ అనే ఆటకి ఎడిక్ట్ అయిపోయి అందులో చాట్ చేసుకుంటూ చాలామందిని కిరాక్తంగా కాల్చుకుంటూ ఏదో వాళ్ళదొక ఆనందం, అదొక గేమ్. ఆ గేమ్ ఏంటంటే గేమ్తో పాటు వీళ్ళకి వాయిస్ చాటింగ్ ఆప్షన్ ఉండడం వల్ల కొంతమంది ఈ సమూహం ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఎక్కడెక్కడ ఉన్నా సరే వాళ్ళు చక్కగా కూర్చొని ఒకచోటే ఆడుకునే ఫీలింగ్ అది కలిగిస్తూ ఉంది. చాలామంది దానికి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ మహమ్మద్ కైఫ్ అనే వ్యక్తి సడన్గా ఒకరోజు పబ్జీ ఆడుతూ ఇతను 4 నెలల నుంచే అలవాటు ఉందంట. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుప్పకూలిపోవడానికి కారణం ఏంటంటే బీపీ 300 పెరిగింది. బీపీ 300 పెరగడం వల్ల సడన్గా మెదడులో ఉన్న నరాలన్నీ చిట్లిపోయి ముక్కులో నుంచి, చెవులో నుంచి, నోట్లో నుంచి రక్తాలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ఇంతలా అతను ఎడిక్ట్ అయ్యాడు అంటే ఆ గేమ్ అలాంటిది. లైక్ నిజంగా మీరు ఏదో బార్డర్లో కూర్చొని యుద్ధం చేయాలి, ఇప్పుడు మీ ప్రాణాలు మీరు రక్షించుకోవాలి, లేదా అవతల వాడిని ఏదో చేయకపోతే మీకేదో అయిపోతుంది అన్న భ్రమని కలిగింపజేస్తుంది. ఆ అడ్వెంచర్ని ట్రావెల్ చేస్తుంది. ఆ అలవాటు లేని వాళ్ళకి, అడ్వెంచర్ అలవాటు లేని వాళ్ళకి ఇది కొత్తగా అనిపించవచ్చు. అండ్ అలాగే వాళ్ళ మైండ్ని కూడా గ్రాప్ చేసి దాన్ని ఎడిక్ట్ చేసి వాళ్ళ హెల్త్తో ఆడుకుంటూ ఉంది. పర్సనల్గా ఎమోషనల్ డ్రామాస్ అన్నీ ఇది బిల్డ్ చేస్తుంది. భయం కలిగించడం, కోల్పోతానేమో అన్న భయం కలిగించడం, అవతల వాడిని పేల్చకపోతే నేను ఓడిపోయానేమో అన్న ఫీలింగ్ కలిగించడం, ఈ 4 ఫ్రెండ్స్లలో కూడా వీడే గెలవాలనుకోవడం, గెలవకపోతే జీర్ణించుకోలేకపోవడం, ఇంకా ఆ గేమ్లో కూడా అది ఉంటుంది. ఆ ఉత్సుకత చాలా ఉత్కంఠభరితంగా అసలు నెక్స్ట్ ఏమైంది ఇదేంటి అట్లా అగ్రెసివ్గా ఆడుతూ ఉంటారు అనమాట. అంటే వయసు మించి పనులు చేయడం, సింపుల్గా చెప్పాలంటే ఆ ఏజ్ పిల్లలు 16, 17, 18, 19, 20, 22 వీళ్ళు ఏంటంటే టీనేజ్ నుంచి అప్పుడే ఏదో ఒకటి అవ్వాలని ఏది కాకుండా ఉన్న పిల్లలు. వాళ్ళని ఏమంటాం చెప్పండి, ఒక ఫోన్లు ఇచ్చాం, ఆ ఫోన్లు కూడా వీళ్ళు సాటిస్ఫై, గేమింగ్ ఫోన్సే కావాలి వీళ్ళందరికీ. సరే ఫోన్లే, పిల్లలే కదా, పిల్లలు కాకపోతే ఎవరు ఆడుకుంటారని చెప్పి ఈ పేరెంట్స్ కూడా కొనిస్తారు. కానీ ఆటలు మొన్న చూసాం కొరియన్ సూసైడ్ డ్రామా. 3 అక్క చెల్లెళ్ళు కొరియన్కి వెబ్ సిరీస్కి, కొరియన్ గేమ్కి అలవాటు పడిపోయి మొత్తం కొరియాలా తయారవ్వాలనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో పబ్జీ ఆటకి గతంలో కూడా విన్నాం మనం, పబ్జీ ఇదేం కొత్త కాదు. పబ్జీకి ఎడిక్ట్ అయిపోయి చనిపోయిన వాళ్ళ లిస్ట్ బోల్డ్ అంత ఉంది, చాంతాడంత ఉంది. అయితే ఏంటంటే ఇట్లా జరిగినప్పుడు నెక్స్ట్ టైం ఇది జరగకూడదు అనుకొని 10 మందికి రీచ్ అయ్యేలా ఉండాలి ఆ వార్త. బట్ ఏంటంటే తరచూ మళ్ళీ జరిగేసరికి అరే ఏంటి అనిపిస్తుంది. కొన్ని గేమ్స్ని ఇప్పుడు టిక్టాక్ ఉంది, దానికి అడిక్ట్ అయ్యి జనాలందరూ ఏదో అవుతున్నారని తెలిసి బ్యాన్ చేశారు. పబ్జీ కూడా దీనికి చాలా మరణాలు సంభవిస్తున్నప్పటికీ ఎందుకో ఎవరు బ్యాన్ చేయట్లేదు, దీన్ని ఒక గేమ్లానే చూస్తున్నారు. ఇంకా మీకు తెలియదు, పేరుకి పబ్జీ అని మనం ఒక గేమ్ గురించి మాట్లాడుతున్నాం, కానీ దాని లాంటి గేమ్లు ఇంకా బోల్డన్ని ఉన్నాయి. ఇట్లాంటి అడ్వెంచర్లు వెళ్ళి చంపడాలు, నరుక్కోవడాలు, పిసుక్కోవడాలు, ఇవన్నిటికి కూడా సంబంధించిన మొత్తం రక్తం చిందే గేములు అయితే బోల్డన్ని ఉన్నాయి. ఇది మనిషిని ఏంటంటే ఒక రౌడీగా తయారు చేస్తుంది. ఈజీగా ఎవరిని పడితే మనం ఎలా పడితే అలా చంపేయడం నేర్పిస్తుంది. చంపేసిన తర్వాత ముక్కలుగా ఎలా నరకడాలో నేర్పిస్తుంది. చాలామంది అనుకుంటారు కానీ సినిమాల వల్ల సమాజం చెడిపోతుంది అంటారు, కానీ అరచేయిలో ఉండే గేమ్స్ వల్ల కూడా ఈ మధ్య సమాజం చాలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ ఈ గేమ్స్లో వీళ్ళు వాడే ఈ యానిమేషన్స్ ఏవైతే ఉంటాయో చాలా భారీగా ఉండి దీనికి అలవాటు పడ్డ పిల్లలు ఇప్పుడు మనం ఏదైనా విజువల్ వండర్ సినిమాలు చూపించినా వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లా. దీనికంటే ఆ గేమ్ అలా ఉంది, ఇలా ఉంది, అలా ఉందని. అంటే ఇంకా వీళ్ళకి ఏదేదో సాటిస్ఫై చేయడానికి ఇంకా హై రేంజ్ టెక్నాలజీని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు. సరే వాటెవర్, ఎవరైనా సరే మీ ఇంట్లో పిల్లలు ఒకేసారిగా మానిపించినా సరే ప్రాబ్లమే, మీరు ఫోన్ లాక్కున్నా ప్రాబ్లమే, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో మెల్లిమెల్లిగా ఆ గేమ్ నుంచి బయటకు వచ్చేలా చేయండి. మీకు ఇంకొక ఐడియా ఇవ్వాలంటే కొన్ని ఫోన్స్ ఈ గేమ్స్ని ఎక్కువగా సపోర్ట్ చేయవు. అంటే వాటి ర్యామ్ కానివ్వండి, అది కానీ ఆ గేమింగ్కి సపోర్ట్ చేయలేనివి కొన్ని ఉంటాయి. అలాంటి ఫోన్లు కొనివ్వండి, చాలా మంచిది అని చెప్పి. కావాలంటే ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చేయండి పిల్లలకి, ఇది తీసేసుకొని. లేదా మీ ఇంటర్నెట్లో కూడా మీరు హై స్పీడ్ కాకుండా కొంచెం ఆ స్పీడ్ కంట్రోల్ చేస్తే ఈ గేమ్స్ని అవి సపోర్ట్ చేయవు. కాబట్టి వాడు ఆడడం మానేస్తాడు మెల్లిమెల్లిగా. ఇప్పుడు కాకపోయినా అదేంటో చిరాకు పుట్టి ఈ గేమ్ ఇంతేలే అని వాళ్ళకి చిరాకు కలిగించి వదిలేసేలా చేయాలి. కానీ చాలా జాగ్రత్త, ఎందుకంటే కొంతమంది పిల్లలకి చదువు కూడా రాదు, తల్లిదండ్రులకు చదువు కూడా రాదు, పిల్లలకు బాగా చదువు ఉంటుంది,
వాళ్ళకి అర్థం కాదు పిల్లలు ఏమైపోతున్నారా ఏంటనేది, అది మనమే చూసుకోవాలి. పబ్జీ వల్ల అయితే ప్రాణాలు పోతున్నాయి. దయచేసి పబ్జీ అనే గేమ్ని కానీ అలాంటి గేమ్ని కానీ పిల్లలు అదే పనిగా తరచూ మొబైల్ ఫోన్స్లో ఆడుతూ ఉంటే జస్ట్ కంట్రోల్ చేయండి. ఇంకంత మించి ఇంకేం చెప్పలేం. థ్యాంక్ యూ సో మచ్.